ముందుగా మా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితికి చాలా మంది కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలలో గణపతిని పూజించడం అనేది ఆనవాయితీగా ఉంటది కాబట్టి అందరూ విగ్రహాలు ఆచితూచి ఆలోచించి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంతకీ పూజ చేయాల్సిన విగ్రహము, గణపతి విగ్రహము ఎలా ఉండాలి? ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి? పూజ విధి విధానాలు ఎలా ఉండాలి? ఏ గణపతిని ఎలా పూజించాలి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మన ముందు ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మన కోసం మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా మరి? ఎందుకంటే మరి సురేష్ బాబు గారు ఇచ్చే సలహాల మేరకు రెమెడీస్ కూడా ఎంత చక్కగానో మా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా పాటిస్తూ ఉంటారు కాబట్టి గణపతి పూజ అనేది చాలా విలువైనది, ముఖ్యమైనది. ముఖ్యంగా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నానండి. బాగున్నారు. మా హిట్ టీవీ తరఫున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ వినాయక చవితి అనగానే చాలా మంది ఆల్మోస్ట్ ఒకప్పుడు మట్టి గణపతులనే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా డిజైనింగ్లు వెరైటీగా సినిమాలను తలపించేలాగా అవన్నిటికి కూడా చేసుకుంటూ ఉన్నారు. గణేషుల్ని అలా తయారు చేస్తున్నారు. అంటే అప్డేట్ అయిందని చెప్పొచ్చు ఒక పరంగా. కానీ ఒక పరంగా కొంతమంది వీటిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏ పూజకైనా, ఏ పండుగలు వచ్చినా, ఎలాంటి వ్రతాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా ఫస్ట్ నిర్వహించేది గణపతి పూజ. గణపతి పూజతోనే మొదలు పెడతారు కాబట్టి రాబోయే వినాయక చవితికి మరి గణపతిని చాలా మంది నిలబెట్టుకుంటారు. గల్లీకి ఒక గణపతిని నిలబెడుతూ ఉంటారు. ఇళ్లలో కూడా గణపతిని తెచ్చుకొని పూజ చేసుకుంటారు. 1 రోజు, 3 రోజులు, 5 రోజుల వరకు. అసలు ఎలాంటి గణపతిని పూజించాలంటారు? ఒకవేళ ఆ విగ్రహం తెచ్చుకుంటే తొండము ఎడం వైపు ఉండాలా, కుడివైపు ఉండాలా? ఒకవేళ ఎటువైపు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఈ పూజ విధి విధానాలు పాటించే పద్ధతి ఏంటి అని తెలుసుకుందామని హిట్ టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు గురుగారు. తప్పకుండా. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే తొలి పండగగా మనం భావిస్తాం తెలుగు రాష్ట్రాల్లో. హిందూ సాంప్రదాయ ప్రకారంగా, సనాతన ధర్మం ప్రకారంగా కూడా వినాయక చవితికి చాలా ప్రాసిద్ధి ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వినాయక చవితి అనేది కథారంభంలో మనకి అందరికీ శివపురాణం, విష్ణు పురాణం అన్నింటిలో కూడా వినాయక చవితి గురించి ఉంటుంది. అట్లానే వినాయక స్వామి వారి గురించి అయితే ఖచ్చితంగా దాంట్లో లిఖించి ఉంటుంది. ఏ కథలైనా, ఎవరి లైఫ్ లో అయినా వినాయక స్వామి వారు అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది ప్రతి లైఫ్ లోను. వినాయక చవితికి మరొక ప్రత్యేకత ఉంది. కులము, మతము సంబంధం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. ఎవరైనా సరే వినాయక స్వామి వారికి ఆరాధించవచ్చు, పూజించవచ్చు, దైవంగా భావించి కొలుసుకోవచ్చు. వినాయక స్వామి వారికి ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఇంకొక ఇంట్లోకి వెళ్ళకూడదు అనేది ఏం లేదు. మరొకటి ఏంటంటే మనం పూజించేటువంటి స్వాములు వారు, అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఆలయంలో, ఉపాలయాల్లో, ప్రతి దగ్గర కూడా వినాయక స్వామి వారు ఉండడం అనేది ప్రాముఖ్యత. వినాయక స్వామి వారు ఒకరు ఉంటే కొండంత బలం ఉంటుంది. ఏ కార్యక్రమానికైనా విఘ్నాలు ఉండవు, అన్ని కూడా సకాలంగా పూర్తి చేసుకోవచ్చు, ఏ పనైనా కూడా. అయితే ఇది వినాయక స్వామి ఒక గొప్ప విషయం, చాలా ఉంది చెప్పుకుంటూ పోతే. అయితే మనకి ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్ కూడా కొంచెం అటు ఇటుగా అయినప్పటికీ కూడా మాక్సిమం అయితే కుడి ఎడంగా మారిపోతుంది. నైటే మారేలాగా లైఫ్ కూడా. అంటే ఇప్పటి వరకు బాధపడేటువంటి చాలా మంది కూడా వనరులు రావటము, ఉపాధి అవకాశాలు దొరకటము, అందరిలో చైతన్యం రావటము, ఇవన్నీ కూడా గ్రహాల మార్పు వల్ల కూడా అందరి లైఫ్లు కొంచెం ముందుగానే వెళ్తున్నాయి. దాంతోపాటు ఈ సంవత్సరం వచ్చే వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే బుధవారం రావటం. ఈసారి బుధవారం కూడా రావడం, ఆ స్వామివారికి బుధవారం అంటే కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి బుధవారం కూడా వినాయక చవితి రావడం ఒకటి గొప్ప విషయం. మనకి ఆగస్టు 27వ తారీఖున మనం వినాయక చవితి అనేది జరుపుకోవాలి. 2020 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున మనకి వినాయక చవితి అనేది వస్తుంది. ఈ ఆగస్టు 27వ తారీఖు బుధవారం అవుతుంది. అయితే వినాయక చవితి గొప్ప విషయం ఏంటంటే రాహుకాలం, గుళిక కాలం, అలానే దుర్ముహూర్తం ఇలాంటి వినాయకునికి ఉండవు. వినాయక
పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, పూజ కావచ్చు, ఆరాధన కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, అభిషేకం కావచ్చు, ఉమ్. ఏ సమయంలో చేసుకోవచ్చు. ఏ సమయమైనా ఏ చేసుకోవచ్చు ఆ రోజు. సమయమైనా చేయొచ్చు. వినాయక ఓకే. చవితి ఒక్కటి మాత్రమే ఏ ఉమ్. సమయమైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రాముల వారి పెళ్లి అయితే అభిజిత్ లగ్నంలోనే కావాలి. అవును. కానీ వినాయక చవితి అలా కాదు. ఉమ్. ఏ సందర్భం, ఏ సమయంలో చేసుకుంటే కూడా గొప్ప విషయం. ఉహుం. అలానే ప్రతి పండక్కి పూజ చేసుకునేటువంటి విధానం ఉమ్. రాహుకాలంలో చేయొద్దు అంటారు. అవును. కానీ వినాయక చవితి రాహుకాల సమయంలో పూజిస్తే కనుక ఉమ్. ఎవరికైనా సరే వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవిత హరస్కోప్ లో, అంటే వారి పర్సనల్ గోచారంలో కనుక ఉమ్. రాహు కేతువు దోషం ఉన్నా, ఉమ్. కుజు దోషం ఉన్నా, ఉమ్. కళత్ర దోషం ఉన్నా కూడా ఈ రాహుకాల సమయంలో పూజ ఆచరించినట్లయితే ఆ ఓకే. దోషం కూడా పటాపంచలేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉహుం. అంటే అందుకనే ఏ సమయం అనేది లేకుండా అయినా సరే వినాయక చవితి అనేది ఆ చవితి రోజు మొత్తం కూడా చేసుకునేటువంటి విధానం అయితే ఉన్నది, ఉన్నది ఖచ్చితంగా. చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా అందుకోసం నేను సమయం అనేది కూడా చెప్పట్లేదు. ఓకే. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి సాయం సంధ్య వేళ వరకు కూడా వినాయక చవితి ఆరంభం అనేది చేసుకోవచ్చు. వినాయక చేసుకోవచ్చు. చవితి పూజలు, వ్రతాలు అన్ని కూడా ఉమ్. చేసుకోవచ్చు. బుధవారం 27వ తారీఖు ఆగస్టు 2025 సంవత్సరం వినాయక చవితి ఇది. ఓకే. అయితే వినాయక చవితి ప్రత్యేకత మీరు అడిగారు అవును. ఇంతకుముందు, ఏ విగ్రహమైనా పెట్టుకొని చేసుకునే విధానాలు ఉన్నాయి అని. ఉమ్. ఇప్పుడు ఇంకా పవర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇవన్నీ ప్లాస్టిక్, పవర్ ఆఫ్ ప్లాస్టిక్, అవును. తర్వాత ఇనుము, ఉమ్. కొబ్బరి పీచు ఇవన్నీ అవును. పెట్టి చేసేవి, ఇంకా అవే డిజైన్ కాకుండా డిజైన్ బొమ్మలు, కాయిన్స్ తో అనేక రకాలుగా కాయిన్స్ తో ఎవరికి ఏ business సినిమా ఉంటే టైటిల్స్ పెట్టుకొని అలాంటి ఇమేజెస్ పెట్టుకొని అది చాలా చాలా వరకు దరిద్రమైన చేస్తాను. గొప్ప విషయం. ఓహో, దరిద్రమైన ఓకే, అర్థమైంది అంటే సార్. దరిద్రమైన ఒకటండి, గొప్ప విషయం. ఏ దానికి ఉండేటువంటి సువాసన, ఏ దానికి ఉండేటువంటి పవిత్రత ఉమ్. ఆ దానికే ఉంటుంది. ఓకే. తీసుకపోయేసి మనము చెత్త చెత్తగా చేసేదానికైతే అర్హత మనకి కాదు. అది ఉమ్. అది కరెక్ట్ కాది అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దృష్టి అనేది చెడ్డది. అవును. ఒక స్త్రీ పవిత్ర పూర్తమైనటువంటి డ్రెస్సులు అలంకరణ చేసుకొని ఉంటే దేవతాన్ని మొక్కుతాం. అవును. మన కళ్ళు చెడుకు చూడవు. అవును. ఒక గుళ్ళు అమ్మవారిని ఎలా చూస్తామో ఉమ్. ఆమెను కూడా అలానే చూస్తాము. అవును. అలానే ఆమె ఆ డ్రెస్సులో చేంజెస్ వచ్చేసి మోడల్ ట్రెండ్ గా ఉండేసి 3/4 లేకపోతే ఇంకా పైన వేసుకుని ఉంటే గనక ఆ పవిత్ర మూర్తిగా ఉన్నటువంటి ఆవిడ మీద కూడా లేనిపోయినటువంటి మాటలు వచ్చేదానికి కళ్ళు నిజం. చెడ్డాయి కాబట్టి చూసే వాళ్ళకి కూడా అవును. అవి ఇది ఉండదు అనమాట. అవును. మన పిల్లలకి, మన భావి భారతకి ఏదైతే మనకి మన రానున్న తరాలకి ఏం చెప్తున్నాం అంటే నాగరికత నేర్పాలి, ఎస్. సనాతన ధర్మంలో విలువలు నేర్పాలి. నిజం. కానీ మనకు ఉన్నటువంటి డబ్బు వ్యామోహంతో, ఉమ్. మనకే తెలుసు అనే ఒక యుగోతత్వంతో, ఉమ్. నాకన్నా ఎవరికి తెలుసు, రాజ్యాంగం నేను రాసేయగలుగుతా అనే ఒక ఎవరి రాజ్యాంగం వారే రాసుకుంటూ ఉమ్. నేను ఏదైనా చేయొచ్చు, దేవుడికి నోరు లేదు కదా, మాట్లాడలేడు, ఇలా ఎందుకు ఉండకూడదు అనే మూర్ఖత్వంతో చేసేటువంటి విధానం తప్పితే దేవుడిని దేవుడిగానే పోల్చుకోవాలి. బీడీల మీద, సిగరెట్ల మీద, ఉమ్. పొగాకుల మీద, ఇలాంటి వాటి మీద దేవుళ్ళు వేసి పూజిస్తానంటే అవ్వదు. అవి మనం తినేటువంటి వస్తువులు. అవును. వాటి మీద దేవుడిని వేస్తానంటే కాదు, దేవుడు వాటితో చేస్తానంటే అవ్వదు. నీకు డబ్బు ఎక్కువ ఉంది అంటే దేవునికి దానం చేయాలి. ఆ ఉమ్. దేవుడి పేరు మీద అనాథాశ్రమాలో, ఉమ్. వృద్ధాశ్రమాలో, ఉమ్. లేకపోతే ఇంకా ట్రస్ట్లో, స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించుకుంటే అవును. మంచి జరుగుతుంది. కానీ దేవుడికే డబ్బులు పెడతాను, దేవుడు బంగారంతో దేవుడిని చేపిస్తాను అంటే దానివల్ల వారు సాటిస్ఫై అవుతారు. కానీ దానివల్ల భావి అవును. భారత తరాలకైతే వారు మిగిలిచ్చేది కానీ చెప్పేది అయితే ఏం లేదు. అది ఉమ్. అనారోగ్యం. అది చేయకూడదు. అది చేసేటువంటి విధానం అయితే కాదు. కాదు. అది దానికి సపోర్ట్ చేసేటువంటి విధానం కూడా కరెక్ట్ కాదని నా ఆలోచన ప్రకారంగా. ఉమ్. ఇకపోతే వినాయక స్వామి వారు మనం అనుకున్నాం ఎప్పటి నుంచో గనక మట్టి వినాయకుడిని చేసేవారు అని. అవును. కాదు. మట్టి వినాయకుడిని ఎందుకు చేస్తున్నానికి ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే ఈ పవర్ ఆఫ్ ప్యారిస్, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇవి మొదలుపెట్టి ఆ రసాయనాలతో చేసినటువంటి కలర్స్ వేసేసి ఉమ్. అన్ని అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. మనకి అవును. ఏదైతే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్. మన అవసరం ఎదుటి వాళ్ళకి అవకాశం. ఓకే. మనకి ఏదైతే పవిత్ర పూర్తంగా చేసేటువంటి పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో ఉమ్. ఇది ఎదుటి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వారి అవకాశం తీసుకొని దీని మీద డబ్బు సంపాదించుకునే దానికి అనేక రకాల రూపాల్లో స్వామివారిని అమ్మేసుకుంటున్నారు. ఉమ్. అది మనం గమనించుకోవాలి. అందుకని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మ చట్టాలు కావచ్చు, ఇవన్నీ ఏం చేశాయంటే మట్టి వినాయకుడిని పూజించండి అని మొదలుపెట్టాయి. ఉమ్. ఈ రసాయనాల వల్ల తీసుకుపోయి ఆ చెరువులో నీళ్ళలో కలిపితే ఆ రసం అంతా మళ్ళీ మనం తాగుతూ ఉంటాము, స్నానం ఆచరిస్తూ ఉంటాము. గేదెలు కావచ్చు అన్ని స్నానం ఆచరిస్తుంటే అదంతా కూడా మళ్ళీ కలరా లాంటి జబ్బులు ఏమైనా వస్తాయని చెప్పేసి మట్టి వినాయకుడిని చేసే విధానం మొదలుపెట్టారు. అసలు మట్టి వినాయకుడు కూడా కాదు.
వినాయకుడిలో రాతి వినాయకుడు. రాతి వినాయకుడు. ఆ, రాతి వినాయకుడిని పూజించేటువంటి విధానం ఉంటుంది. ఆ, అది మనము చేసేటువంటి పాపాలు, కర్మాలు అన్నీ కూడా చిత్రగుప్తు దగ్గరికి కాదు, వినాయకుడే రాస్తాడు. వినాయకుడు చేత్తో రాయడు. ఓకే. ఏనుగు దంతం ఉంటుంది కదా, అవును ఆ అవును. దంతంతో లెక్కిస్తాడు వినాయకుడు. అందుకే ఏనుగు దంతం కానీ ఏనుగు వెంట్రుక కానీ మన చేతికి ఉంటే, ఉంగరంలో వేసుకుంటే, మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఉంగరాలు వేసుకుంటే ఆ ఉంగరం పెట్టుకుంటే నరదిష్టి, నరప్రవాహం ఉండదు. అలానే మనం ఏదైనా పొలిటీషియన్స్గా కావచ్చు, ఏదైనా మంచి స్థాయిలో ఉండాలంటే ఏనుగు విగ్రహం, వేణుగుని ఆ వెంట్రుక పెట్టుకొని చాలంటారు. అంటే వెంట్రుకే అంత పని చేస్తుంది అంటే ఆ దంతం ఇంకెంత పని చేస్తుంది Yes. మన పాపాలకి నిజం. పటాపంచ. కానీ మీరు రాగి విగ్రహము అన్నారు కదా, మరి రాగి విగ్రహానికి రాగి కాదు, రావి, రాతి. రాతి. రాతి అంటే రావి, మన కొండలు రాళ్ళు ఉంటాయి కదా, ఆ, స్టోన్స్. ఓకే. స్టోన్ విగ్రహం. ఆ స్టోన్ విగ్రహాన్ని మరి 11 రోజులు పూజ చేస్తారు కదా స్వామి, మరి ఆ 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయడము అది నిమజ్జన చేసే ఇట్లా అవసరం లేదు, ఆ. అది మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు. మన ఓకే. విగ్రహాలు ఎలా అయితే సాలగ్రామములు విగ్రహాలు, ఇంకా శివలింగాలు ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా రాతి విగ్రహం కూడా ఒకటి వినాయక స్వామి వారిది ఇంట్లో పెట్టుకోవచ్చు. ఉమ్, ఆ ఇల్లు కూడా సుసంపన్నంగా అవుతుంది. ఉమ్, 7 తరాలు అంటారు కదా, ఆ 7 తరాలు ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా వినాయక స్వామి వారికి పంచలోకాలు కానీ, ఉమ్, లేకపోతే రాతితో Hmm. కూడినటువంటి విగ్రహం కానీ ఒకటి ఉంటుంది. ఓకే. అది ఒకసారి ఒక శిల్పి చెక్కుతారు దాన్ని. ఆ చెక్కి మనకి ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలు ఎలా అయితే ఉంటాయో అదే రకమైనటువంటి విగ్రహాలు రాతితో చేసి అమ్ముతారు. ఓకే. అవి పెద్ద పెద్ద మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఈ రోజైతే దొరకట్లేదు, కొనేవాళ్ళు లేరు కాబట్టి దొరకట్లేదు. ఉమ్, ఈ రోజైతే దొరకట్లేదు. ఒకప్పుడు ఏంటంటే పుణ్యక్షేత్రాలు కాశీకి, రామేశ్వరంకి ఇట్లాగా మనం వెళ్ళినప్పుడు ఆ ఆ. రాతి విగ్రహాలు శివునిది కొనటం ఏమో కానీ, ఉమ్, శివలింగాలు అయితే స్ఫటికలింగము, రాతిలింగం అవును. కొంటా ఉంటారు, పంచలోకాలు కొంటా అవును. ఉంటారు. అవును. కానీ వినాయక స్వామి వారిది అలాంటిది ఒక విగ్రహం కొనుక్కొని వస్తే ఉమ్, ఆ ఇంట్లో దోషాలు, ఇంట్లో నెగిటివిటీ, చెడు ప్రభావం అన్ని తగ్గిపోతాయి. కళత్ర దోషాలున్నా, ఓకే. ఇంట్లో ఏదో అశాంతి, ప్రశాంతి లేకపోవడం, ఆర్థిక సమస్యలు ఉమ్, అన్నీ కూడా ఉమ్. పటాపంచలేకపోతాయి. వాస్తు దోషాలన్నీ పోతాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.